బట్టి విక్రమార్ గారు ఇక్కడ ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు. 374 కోట్ల రూపాయలది జీవో ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఈ యొక్క పథకానికి ముందుకు కొనసాగడానికి అని చెప్పి ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, పేదవాళ్ళ ఆరోగ్యం గురించి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకాన్ని గతంలో తీసుకొచ్చినాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే అధ్యక్ష, రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ కార్డులు చెల్లట్లేదు. ఏ హాస్పిటల్లో కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. వెళ్ళి మనం వైద్యం చేయించుకుందామంటే కూడా వాళ్ళు అడ్మిషన్ కూడా అయ్యలేని పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. హాస్పిటళ్లకు బిల్లులు చెల్లించక ఎన్నో ఇబ్బందులు ఉండి చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది అధ్యక్ష. అలాంటి పేద ప్రజల గురించి దృష్టిలో పెట్టుకొని మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన వెంటనే మా యొక్క 6 పథకాల్లో భాగంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని చేయుతలో చేర్చి ఆ పథకాన్ని వెంటనే 48 గంటల్లోనే పేద ప్రజల గుండెలు ఆగొద్దని 48 గంటల్లోనే 10 లక్షల రూపాయల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లోనే ఈ యొక్క 10 లక్షల రూపాయలని ఏ ఒక్క హాస్పిటల్ అయినా సరే, ఆరోగ్యశ్రీ ఎంపానల్డ్ హాస్పిటల్ ఏదైనా సరే తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా వారికి ఈ యొక్క పథకం మూలంగా వాళ్ళకు ఎలాంటి రోగాలున్నా సరే, అది గుండె ఆపరేషన్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, కిడ్నీకి సంబంధించిన సమస్యలు కావచ్చు, ఎలాంటి సమస్యలున్నా సరే అక్కడ ఆరోగ్యశ్రీ డెస్క్ ఏర్పాటు చేస్తాం. ఆరోగ్యశ్రీ డెస్క్ ద్వారా పేద ప్రజల యొక్క ప్రాణాలు కాపాడడానికి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకున్నారనే విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సోనియా గాంధీ గారు, మా యొక్క మల్లికార్జున్ ఖర్గే గారు పార్టీ అధ్యక్షతన హైదరాబాద్లోని తుక్కుగూడ దగ్గర మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డును మేము ఆవిష్కరించిన అధ్యక్ష. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఆ రోజు కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే మహాలక్ష్మి పథకం మహిళలకు అధ్యక్ష, చాలా మందికి గతంలో మనం భర్త చనిపోయిన వాళ్ళకి కానీ వికలాంగులకు కానీ మనం పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఉంటుండే అధ్యక్ష. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కర్ణాటక రాష్ట్రంలో మహిళలందరూ కూడా పెన్షన్లు ఇచ్చే పథకాన్ని తీసుకొచ్చినాం అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి నెల 2500 మహిళలు, అది కోడన్లు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కోడన్లకు పెన్షన్లు ఇవ్వడం అనేది గతంలో ఎక్కలేదు అధ్యక్షగా. ఒక కుటుంబం ముందుకు జరగాలంటే ఆ కోడలు పడే కష్టాలు చాలా ఉంటాయి అధ్యక్ష. కుటుంబ పోషణ అనేది చాలా కష్టం అధ్యక్ష. అలాంటి కోడన్ల గురించి మొట్టమొదటిసారిగా మా యొక్క సోనియా గాంధీ గారి నేతృత్వంలో 2500 పెన్షన్ ప్రతి కోడలమ్మకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసిన అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మళ్ళా అత్తలు మామల్ల అధ్యక్ష, గతంలో ఒక ఇంట్లో ఒకరికి పెన్షన్ ఇస్తే ఇంకొకరికి ఇచ్చేవాళ్ళు కాదు అధ్యక్ష. కానీ మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ 2000 ఉన్న పెన్షన్ ఎక్కడ సరిపోతలేదు అధ్యక్ష. ఒకవేళ ఇంట్లో ఒక అత్తకో మామకో ఇస్తే ఇంట్లో వాళ్ళిద్దరూ ఆ ఒక్క పెన్షన్ గురించి కొట్లాడే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండే అధ్యక్ష. కానీ మేము ఒక్కొక్క అత్త కానీ మామ కానీ ముసలి వాళ్ళు ఎవరున్నా సరే అధ్యక్ష, వాళ్ళకు 4000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసినాం అధ్యక్ష అన్న విషయాన్ని తెలియజేస్తూ, మహిళల అధ్యక్ష వాళ్ళు కుటుంబ పోషణలో భాగంగా గ్యాస్ సిలిండర్ ధర ఈరోజు 1150 నడుస్తుంది అధ్యక్ష. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.